ఈరోజు దేవుని నామము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఇండువాడా మీకు స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డ, నిన్నటి దినాన ఎదుర్కొనినటువంటి చేదైన అనుభవాలను, గాయపరిచినటువంటి మాటలను, హింసించినటువంటి వారిని నీవు మర్చిపోలేకపోతున్నావా? గతం అనే వాహనాన్ని ఎక్కి ఆత్మీయ జీవితంలో నీవు ఎన్నటికీ ప్రయాణము చేయలేవు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు అన్నట్లు ఈ దినమున దేవుడు నీకు ఇచ్చిన నూతనమైన కృపను బట్టి, నూతనమైన ఆలోచనలతో, నూతన హృదయముతో, నూతన స్వభావముతో నీవు నడిపించబడాలి. అలా ప్రభువునకు అప్పగించుకొనినట్లయితే ఈ దినము సంతోషంగా నీవు కొనసాగింపబడదువు. మన ఆత్మీయ జీవితంలో నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్న యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటూ వ్యర్థమైన ఆలోచనలకు చోటివ్వకుండా, విమనసునకు చోటివ్వకుండా, యథార్థ హృదయము కలిగి మార్పు లేనటువంటి మహనీయుడైన యేసు వలె జీవించటానికి మనం ఇష్టపడాలి. ఆయన ఒక దినమున రాబోతుంటుండగా ప్రభువును ఎదుర్కొనుటకు ఈ శరీరానుసారమైన మనస్సు పనికిరాదు గనుక, ప్రభువా దినదినము నేను నీవలే రూపాంతరపరచబడాలనేటువంటి ఆశతో ఈ దినమున ప్రభువుకు అప్పగించుకొని ప్రభు వలె మార్చబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదువుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.